అంకుల్లో ఓ మాట అడుగుతా. ఈ 10 ఏళ్లల్లా 33 జిల్లాలల్లా 119 నియోజకవర్గాలల్లా 12,000 పల్లెలల్లా సర్కార్ తరపున ఏడన్న తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిండ్రానుల్లా. కొత్త కలెక్టరేట్లు కట్టిండ్రు, కొత్త తహసీల్దార్ ఆఫీసులు కట్టిండ్రు, కొత్త మండల ఆఫీసులు కట్టిండ్రు, ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీసులు కట్టిండ్రు. గాని ఏడనైతే ఆగుబడది. ఉద్యమం టైంలా ఉద్యమకారులు చౌరస్తాల కాడ పెట్టినది తప్పితే మన రాష్ట్రం మనకైనాక గవర్నమెంట్ వాళ్ళు అయితే పెట్టలే. ఇగో గిదే ఫస్ట్ కావచ్చు. తెలంగాణ తల్లి విగ్రహం సచివాలయం బయట రోడ్డు మీద పెట్టాలని గులాబీ పార్టీ వాళ్ళు దుంకులాడితే చెల్ భాజపా సచివాలయం లోపట్నే పెట్టి కొలుచుకుంటామని కార్యం కూడా సురువు చేసింది సర్కారు. అక్కడో ఇక్కడో ఎక్కడో కాకుండా తెలంగాణ ప్రజల గుండెకాయన సచివాలయంలో తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని పెట్టాలి అని ఈ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇప్పుడు తప్పితే దసరా దాకా మంచి రోజులు లేవని ఇయ్యాలనే భూమి పూజ చేసిరు అందరు కలిసి. దాదాపుగా 22.5 లక్షల కోట్ల రూపాయల ఈ 10 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం ఖర్చు పెడితే తెలంగాణ తల్లి విగ్రహానికి అయ్యే 1 కోటి రూపాయలు అవుతుండొచ్చు మహా అంటే. అయినా వాళ్ళకు మనసు రాలేదు, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదు. సచివాలయం మెయిన్ గేట్ తీయంగానే తెలంగాణ తల్లి అగుపడేటట్టు పెడుతున్నారు. అయితే ఇప్పుడున్నట్లు ఉండదు. మంచి మంచి శిల్పులుండే JNTU ఫైన్ ఆర్ట్స్ కాలేజీలకు పనొప్ప చెప్పిండ్రు అందరు మెచ్చేటట్టు కొత్త రూపం ఉండాలని. నిజంగా మన కన్న తల్లిని చూస్తే మనకెంత సంతోషాన్ని, ఎంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందో ఆ తెలంగాణ తల్లి కూడా ఆ విధంగా తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండాలి. కొద్దిమంది దొరలకు గడీలలో ఉండే వాళ్ళ యొక్క ఆనవాళ్లతో తెలంగాణ తల్లి ఉండకూడదని తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్టు ఫస్ట్ ప్రకటన వచ్చిన డిసెంబర్ 9 నాడే తెలంగాణ తల్లి విగ్రహం ఓపెనింగ్ చేస్తారట ధూమ్ధామ్గా. ఏ విధంగా అయితే మిలియన్ మార్చ్ చేసి తెలంగాణ ఆకాంక్షను వెలిబుచ్చిండ్రో ఆ స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ తల్లి యొక్క విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి డిసెంబర్ 9 నాడు తరలి వచ్చి పాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం బయట పెడితే రాజకీయమేందని గరమైండు రేవంత్ రెడ్డి సారు. ఆ పక్కన అమరవీరుల స్తూపం తెలంగాణ కోసం అమరులైతే సచివాలయానికి అమరవీరుల స్తూపానికి మధ్యలో దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఉండాలి. ముందలో ఉన్న పార్క్ కొంతమంది వ్యక్తులు వాళ్ళ కోసం ఆ స్థలాన్ని పక్కన పెట్టి వాళ్ళకి కావాల్సినప్పుడు విగ్రహం పెట్టుకోవాలని ఆలోచన చేస్తే భయంకరమైన వాస్తు దోషం ఉన్నదని ఉన్నది ఊలగొచ్చి 1200 కోట్లు వచ్చి కొత్త సచివాలయం కడితే తెలంగాణ తల్లి విగ్రహం లేదు. ఏం తక్కువ 200 కోట్లు పెట్టి అమరుల బంగ్లాన్ కడితే అందులో ఒక్క అమరుని పేరు లేదు, ఫోటో లేదు. మళ్ళా